రామరెడ్డన్న అందరివాడు జనములోనే ఎల్లప్పుడూ తోడుంటాడు హితము కోరే నాయకుడయ్యి పరిపూర్ణ పాలకుడయ్యి సంక్షేమ సారథిగా నిలిచావన్నా ఆపదని తలచిన గడియ అమ్మవయ్యి దరి చేరేటి కాటసాని ఇంటి బిడ్డ రామిరెడ్డన్న రామిరెడ్డన్న మన తలరాతలు మార్చేసింది తానే అన్నా నిమిషమైన జనమును వీడక నిలిచాడన్నా మన గుండెల్లో చెరగని స్థానం తానే అన్నా రాయలసీమ కొదమా సింహం రాజీ పడని మా జన నేస్తం అడుగడుగున గొడుగై కాసే వెత్తెలవన్నా న్యాయాన్ని మాకందించగా వినీతిని అడిచేసావు బలగాన పల్లి బంధు రామన్నా హితము కోరే నాయకుడయ్యి పరిపూర్ణ పాలకుడయ్యి సంక్షేమ సారథిగా నిలిచావన్నా జనమందరి గుండెల్లోన చిరస్థాయిగా ఉన్నావన్నా నీ వెంటే దండై కదిలే మారామన్నా ఆపదని తలచిన గడియ అమ్మవయ్యి దరి చేరేటి కాటసాని ఇంటి బిడ్డ రామిరెడ్డన్న జనముకు సాయంగా నువ్వుంటావు అన్యాయాన్నే నీవు చెరిపేస్తావు మహానేత అమరుడి ఆశయాల బాటల్లో నా జగనన్నతో నువ్వు అడుగేశావు ఈ మట్టిలో పుట్టిన అరుదైన వరమే నువ్వు ఏ జన్మలో చేసిన పుణ్యమిదో నీ పాలనలో ఎక్కడ కన్నీరే కనపడదసలు కంటికి రెప్పాల మమ్ము కాస్తావయ్యో పేదోళ్ళ పెద్ద కొడుకై మా పల్లెల పొద్దు పడుపై బంధువుల అందరి చెంతన ఉన్నావన్నా ఎదిగే యువతకు చేయూతై మహిళలకు అన్నవు నీవై ప్రగతి రెక్కలు తొడిగేసిన రామన్నా హితము కోరే నాయకుడయ్యి పరిపూర్ణ పాలకుడయ్యి సంక్షేమ సారథిగా నిలిచావన్నా జనమందరి గుండెల్లో నా చిరస్థాయిగా ఉన్నావన్నా నీ వెంటే దండై కదిలే మారామన్నా ఆపదని తలచిన గడియ అమ్మవయ్యి దరి చేరేటి కాటసాని ఇంటి బిడ్డ రామిరెడ్డన్న మాసేలల్లో పండే వరిగింజా మెతుకువు నువ్వు మా కడుపుల ఆకలి తీర్చే బతుకైనావు రందిని బాపే మా రైతన్నల నేస్తం నీవు కూలోళ్ళ గుండెల్లో ఆసర నీవు నమ్మిన జనమే నీకు దైవంగా కొలిచేస్తావు కమ్ముకున్న చీకటి పొరలు తొలగించేవు తండాడే వాళ్ళను చూసి గుండె సడివి నీవైనావు తల మాటే లేక ప్రగతిని పరిచేశావు కన్నీళ్ళ కంచెలు తెచ్చి కష్టాల వెడలే వంచి అందరికీ నిండుగా ప్రేమను పంచినవయ్యో మా గుండె గొంతుక నీవు పల్లెల్లో దండువు నీవు ఎగరేటి వైసీపీ చెండవయ్యో కాటసాని రామరెడ్డన్న అందరివాడు జనములోనే ఎల్లప్పుడూ తోడుంటాడు హితము కోరే నాయకుడయ్యి పరిపూర్ణ పాలకుడయ్యి సంక్షేమ సారథిగా నిలిచావన్నా ఆపదని తలచిన గడియ అమ్మవయ్యి దరి చేరేటి కాటసాని ఇంటి బిడ్డ రామిరెడ్డన్న లింగంజన గ్రామానికి ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించి మన శివరామరెడ్డి గారు, సర్పంచ్ దేవి గారు, కృష్ణారెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మోహన్ రావు గారు, లక్ష్మీరెడ్డి గారు, అదేవిధంగా శేఖర్ గారు, పెద్దయ్య గారు, దేశమ్మ గారు, శివరామరెడ్డి గారు, ఈ గ్రామ సోదరులకు, సోదరిమణులకు, అమ్మలకు, అక్కలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క సచివాలయ పరిధి, ఈ సచివాలయ పరిధి అంటే లింగందిన్నె, అక్కంపల్లి, ఈ రెండు గ్రామాలకు ఈ 5 సంవత్సరాల కాలంలో నేరుగా మీ యొక్క అకౌంట్లో 12,78,00,000
నేరుగా 12,78,00,000 నేరుగా మీ యొక్క అకౌంట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీల వారికి, అన్ని కులాల వారికి, అందరికీ కూడా ప్రతి గడపకు కూడా ఇంత డబ్బు 12,78,00,000 ఇవ్వడం జరిగింది. మరి బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 గ్రామాలకు సంబంధించి ఇంత డబ్బు ఏ ప్రభుత్వంలో కానీ, రాష్ట్రపతి ఈ యొక్క నంద్యాల పార్లమెంటు నుంచి రాష్ట్రపతి అయినాడు, నంద్యాల పార్లమెంటు నుంచి ప్రధానమంత్రి అయినారు, మరి అదేవిధంగా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎప్పుడు కూడా ఇంత డబ్బు గతంలో వేసిన పరిస్థితి కానీ మరి ఎప్పుడు కూడా చూడలేదు. తెలుగుదేశం పార్టీ మరి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 46 సంవత్సరాలు ఆయనకు రాజకీయ అనుభవం ఉంది. ఏనాడైనా కూడా ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలి, పేదవాళ్ళను ఆదుకోవాలి, ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో సీసీ రోడ్లు వేయాలి, పైప్ లైన్లు వేయాలి, పొలం రస్తాలు వేయాలి. మరి ఆలోచన ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు కానీ, ఆ యొక్క పార్టీకి కానీ, ఆ పార్టీలో ఉండే నాయకులకు కానీ ఏనాడు కూడా రాలేదు. కేవలం వాగుల్లో వంకల్లో చేయని పనులు కూడా చేసినట్టుగా బిల్లులు తీసుకొని వీరి వాళ్ళు దాచుకోవడం తప్ప ఏనాడు కూడా ప్రజల గురించి కానీ, ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఆలోచన చేయలేదు. ఈరోజు పేదవాళ్ళ గురించి ఆలోచన చేశాం కాబట్టి ఈ 2 గ్రామాలకు 12,78,00,000 నేరుగా బ్యాంకీ ఖాతాల్లో చేరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2,46,00,000 ఈ యొక్క సీసీ రోడ్లకు, పొలాల రస్తాకు, డ్రైన్స్కు ఖర్చు పెడితే దాదాపు 6 కోట్లకు పైగా ఈ రోడ్డు, మాయిలూరు రోడ్డు మీ గ్రామంలో తెలిసి ఎంత ఘోరంగా ఉండేదో రోడ్డు. ఇంకా కోర్టు పోయి ఆడ గ్రామంలో రోడ్డు పనులు జరగకుండా అడ్డుకోవడం జరిగింది. తప్పకుండా ఆ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ యొక్క రోడ్డును కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా ఏదైనా కూడా పొలాలకు వెళ్ళే రస్తాలు కానీ, ఇంకా ఏదైనా మిగిలిపోయినటువంటి రోడ్లు ఏదైనా ఉంటే కూడా తెలియజేయండి. తప్పకుండా ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం. మరి ఇక్కడ అసలు ఇక్కడ ఈ బయలంతా కూడా మనం వేసిన రోడ్లే. మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఉన్నది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క లింగంజెండ గ్రామం రూపురేఖల్లో మార్చడం జరిగింది. మరి ఈ రూపురేఖలు మార్చినాం, ఇంత డెవలప్ చేసినాము అంటే మీ అందరూ ఆదరించి ఈ గ్రామం నుంచి దాదాపు 223 ఓట్లు నాకు ఈ గ్రామంలో మెజార్టీ రావడం జరిగింది. మరి ఒకసారి మరి ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా నా సొంత గ్రామం గుళ్ళసింగవరం గ్రామం ఏ విధంగా అయితే డెవలప్ చేస్తానో ఈ గ్రామానికి ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చి ఈ గ్రామంలో రజకులకు సంబంధించిన దోబిఘాట్లు కానీ, పొలాలకు వెళ్ళే రస్తాలు కానీ, మరి అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్కు కూలింగ్, చల్లని నీరు తాగడానికి కూలింగ్ మిషన్ కానీ, మరి అన్నీ మీరు ఏదడిగినా కూడా కాదనకుండా తప్పకుండా చేస్తాను. అదేవిధంగా గడిచిన తెలుగుదేశం పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులేమో ఈ పథకాలు ఇస్తా ఉన్నప్పుడు ఈ యొక్క పేదవాళ్ళకి ఇన్ని పథకాలు అవసరమా, ఎవరు కూడా కూలి పనులు కూడా రావడం లేదు, మరి ఈ పథకాలు ఎందుకు ఇస్తా ఉన్నారు, మరి ఈ యొక్క రాష్ట్రాన్ని మరొక శ్రీలంక చేయబోతా ఉన్నారు, ఈ పథకాలన్నీ అవసరం లేదని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు మేము కూడా ఇస్తామని చెప్పి సూపర్ 6 అని చెప్పి పెడతా ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉంటే శ్రీలంక అయిపోతుంది అని చెప్పిన నాయకులు మరి ఈరోజు మేము కూడా 15 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం, 15 సంవత్సరాలకే 18 సంవత్సరాల నుంచే 59 సంవత్సరాలకు 1500 నెల ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది సాధ్యమయ్యే పనే. అదేవిధంగా
3 సిలిండర్లు ఇస్తామని చెప్తా ఉన్నారు, ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు. మరి అదేవిధంగా 4,000 అంటున్నారు పింఛన్. మరి ఈరోజు ఆ 4,000 వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కనపడ్డంలే. అంటే ఇంకా ఎన్నికలు రాకముందే దాన్ని మార్చేసినారు. అంటే ఈరోజు బీజేపీ కానీ జనసేన కానీ అదేవిధంగా టీడీపీ కానీ 3 పొత్తులతో పోటీ చేస్తూ ఉన్నారు. కనీసం ఈరోజు బీజేపీ కూడా వాళ్ళు పెట్టినటువంటి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఏదైతే ఈ యొక్క ఎన్నికల సమయంలో హామీలు ఇస్తా ఉన్నారో ఆ హామీలకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీ ఇవ్వలేదని చెప్పి బీజేపీ వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలకు ఏ విధంగా మరి భరోసా ఉందో దీన్ని బట్టే ఈరోజు ప్రజలకు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా మంచి చేయాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీకు రైతులకు ఈరోజు ఎస్ఆర్బీసీకి కానీ మరి అదేవిధంగా కేసీ కెనాలకు కానీ తెలుగుగంగకు కానీ ఈరోజు ఈ యొక్క వర్షాలు లేకపోయినా ఈ సంవత్సరం 4 సంవత్సరాలుగా వర్షాలు బాగా పడ్డాయి. ఈ సంవత్సరం వర్షాలు లేకపోయినా కూడా దేవుని దయ వలన మరి ఈరోజు మనకు గోరకల్లు రిజర్వాయర్ నింపుకొని ఈ ప్రాంతంలో మన యొక్క పంటలన్నీ కూడా పండించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మీరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు కూడా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏ విధంగా లబ్ధి పొందాం, ఏ విధంగా ఆయన వల్ల మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఈనాడు ఆలోచన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నాడు నేడు స్కూల్లో చూడండి, అదేవిధంగా విద్యా వైద్యం ఈరోజు వైద్యపరంగా ఏ విధంగా మన యొక్క హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి, కోయలకుండలు అయితేనేమి, సంజామాలు అయితేనేమి, అదేవిధంగా అవుకు అయితేనేమి, బనగానపల్లిలో అయితే 22 కోట్ల రూపాయలతో ఒక హాస్పిటల్ కట్టాం. ఈ విధంగా పేదవాళ్ళ యొక్క వైద్యం గురించి, పేదలకు జరుగుతున్నటువంటి మరి వైద్యం గురించి ఈరోజు ఇంతగా ఆలోచన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అంతా కూడా పనిచేసి ఆయన్ని 2వ సారి మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకు పోయినా కూడా 3 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చేశాం. ఇంకా చేయవలసింది కూడా చాలా ఉంది. ఎందుకంటే గతంలో ఏనాడు కూడా మరి సమస్యలు ఈరోజు పేదలకు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏనాడు కూడా ఇచ్చిన పరిస్థితి తెలుగుదేశానికి లేదు. కాబట్టి ఈరోజు ఈ పథకాలు రావాలి, మళ్ళీ ఈ పథకాలు పొందాలి అంటే మళ్ళీ మీరు ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేయాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏ పని చేసినా కూడా ఓడవలేకపోతా ఉన్నారు. అసైన్మెంట్ కింద భూములు ఇస్తూ ఉంటే ఓడవలేరు, ఇంటి పట్టాలు ఇస్తూ ఉంటే ఓడవలేరు. ఆఖరకు ఇక్కడ సచివాలయం కానీ ఆర్బీకే కానీ వెల్నెస్ సెంటర్ కడతా ఉంటే కూడా దీన్ని కూడా ఓడవలేక చాలా సంవత్సరాలు మరి కోర్టు కేసు కూడా నిలబెట్టడం జరిగింది. ఏ గ్రామంలో ఏ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ప్రతి దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి రావాలి. మరి మీకు ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ రావాలి. ఎందుకంటే ఈరోజు లేనిపోని హామీలు ఇస్తా ఉన్నారు, దయచేసి నమ్మకండి. మీరు గతంలో మరి 2014 నుంచి 2019 వరకు మీ యొక్క పాస్బుక్ చూసుకోండి. 2019 నుంచి ఈ రోజు వరకు కూడా మీ పాస్బుక్ చూసుకోండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు ఈ యొక్క సంక్షేమ పథకాలు వచ్చినాయా, లేకుంటే ఈ ప్రభుత్వంలో మనకు లబ్ధి పొందినామా, ఈ ప్రభుత్వంలో ఎంత డబ్బు వచ్చింది, గత ప్రభుత్వంలో ఎంత డబ్బు వచ్చింది అనేది మీ బ్యాంక్ పాస్బుక్లో సాక్ష్యం. కాబట్టి ఈరోజు మంచి చేసే ప్రభుత్వానికి మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆయన రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వచ్చింది కాబట్టి మనకు సహాయం చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలా, మన గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా, మన పొలాలు వెళ్ళే రస్తాల్లో ఎవరు బాగు చేశారనేది గుర్తుపెట్టుకోవాలా. మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ మరి జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఇద్దరిని కూడా మరి భారీ మెజార్టీతో మరి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఫ్యాన్ గుర్తు 232 ఓట్లు గత ఎన్నికల్లో కూడా మనకు రావడం జరిగింది. కాబట్టి ఈసారి అంతకంటే ఎక్కువగా మెజార్టీ ఇచ్చి మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించి ఈ గ్రామం వైఎస్ఆర్ పార్టీ ఖర్చుకోవడం చెప్పి నిరూపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.